ధ్యానం చేసుకుందాం. వైద్యుడైన లూకా రాసినటువంటి సువార్తలో నుండి 2వ అధ్యాయము 7వ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. తన తొలుసూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండా పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా స్తోత్రాలు, మహోన్నతుడా స్తోత్రాలు. మహాదేవుడవైన దేవాది దేవుడవైన తండ్రి, మహోపకారినికి స్తోత్రాలు. దేవా, నా కొరకు నా నిమిత్తము ఆకాశం మహాకాశములు పట్టజాలనంత నీవు సమస్తమునకు అధికారివి, అధిపతివి, దేవాది దేవుడవు, రాజులకు రాజువై ఉండి కూడా దేవా ఈరోజున నా నిమిత్తము దేవా ఈ పశువుల తొట్టులో కూడా పరుండడానికి ఇష్టపడిన తండ్రి స్తోత్రాలు. నీ సన్నిధి నాకు మాకు తోడుగా ఉంచి మేము ఏమై ఉన్నామో ఎలాగున ఉండాలని నీవు ఇష్టపడుతూ ఉన్నావో దేవా, ఆ విధమైనటువంటి ప్రభువా దేవా ఇదిగో విధముగా మేము ఉండడానికి నీ సన్నిధి మాకు ఎంతో సహాయముగా అనుగ్రహింపచేయమని నిలవబడి ఉన్నాను. కానీ నీ వైపు చూస్తూ ఉన్నాను దేవా. నీవే నా నోటికి నీ మాటలను అందించి నాకు మాకు కావలసినటువంటి వర్తమానమునిచ్చి మమ్మల్ని అందరినీ మీ తట్టే అలరింప చేయమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, పాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే. ప్రభో ఓ యేసుక్రీస్తు, నీ రాక ఇలలో తదాస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే. ప్రభో ఓ యేసుక్రీస్తు, నీ రాక ఇలలో తదాస్తు. అందుల పాలిట వెలుతురు నీవే, బంధుల పాలిట గమ్యము నీవే. ఎందు వెదకిన రూపము నీవే, అందరి మదిలో దీపము నీవే. ప్రభో ఓ యేసుక్రీస్తు, నీ నామగానం శ్రీరస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే. ప్రభో ఓ యేసుక్రీస్తు, నీ రాక ఇలలో తదాస్తు. దేవుని నామాన్ని బట్టి ఈ పాట పాడేటప్పుడు మనందరికీ చిన్నప్పుడు పాట కదా గుర్తొచ్చినాయి కదా. క్యాసెట్లో వేసేటువంటి పాటలు మరి ప్రతి ఒక్కరు నోరు మెదుపుతున్నారు, కానీ ఆ శరణాలు ఏంటో మనకు తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వర్తమానాన్ని మనము ఆలోచన చేసినప్పుడు క్రీస్తు వారికి స్థలం ఎవరిచ్చారు, ఎవరు ఇవ్వలేకపోయారు, మనం అసలు క్రీస్తుకి స్థానం ఇస్తూ ఉన్నామా? ఈ క్రిస్మస్ రోజైన క్రీస్తుకు స్థలమిమ్ము అని దేవాది దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా మన మదిలో ఉన్నవి కనుక వాటిని ధ్యానం చేస్తూ ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 7వ లేఖనములో వ్రాయబడ్డ మాటలు ఇప్పుడు మనం చదివాము. తన తొలుసూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను అనే మాట మనము చదివిన వారమై ఉన్నాం. దేవాది దేవుడు అంటాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నటువంటి దేవాది దేవుడు నరుడుగా జన్మిస్తే ఆయన్ని పరుండబెట్టడానికి కూడా స్థలములో సత్రములో కూడా వారికి స్థలము లేదు అని ఈ యొక్క వాక్య లేఖనాన్ని మనం చదివాం. చూడండి, మీకా ప్రవచనములో కూడా బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, ఏ గ్రామం అండి? చాలా చిన్న గ్రామమైనను
నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అనేటువంటి ఒక విషయాన్ని మనం చదువుతున్నాం. ఆయన తన స్వయంగా తీసుకున్న నిర్ణయం, అది తండ్రి అయిన దేవుని యొక్క నిర్ణయం. యెషయా గ్రంథకర్త మాట్లాడినప్పుడు మనం ఇందాక చదివినటువంటి మాటలే మనకి కనబడతా ఉంటాయి 45వ అధ్యాయములో. ప్రియులారా, మనము 12వ లేఖనములో భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. 45:12లో నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని అంటున్నాడు. చూడండి, భూమిని ఎవరు కలుగు చేశారు? ఆ కలుగు చేసిన వానికే భూమి మీద ఏమి లేదంట, పరుండడానికి కూడా, పుట్టినాయనికి పడుకోబెట్టడానికి కూడా స్థలము లేనంత దీనాతి దీనముగా దేవుడి లోకంలోనికి మన కొరకు వచ్చారు అనే ఒక విషయాన్ని ఈ గ్రంథకర్త తెలియజేస్తున్నారు. 48:13లో కూడా యెషయా గారు రాశారు, నా హస్తము భూమి పునాది వేసేను. ఎవరో వేయలేదు, ఎవరో కలుగు చేయలేదు. చూడండి ప్రియులరా, భూమికి పునాది వేసింది ఎవరంట? దేవుడే. ఈ రోజున నీ కొరకు నా కొరకు పశువుల తొట్టులో పరుండడానికి ఇష్టపడినటువంటి ఈ దేవాది దేవుడే భూమికి ఏం వేశాడంట అండి? పునాది వేశాడు. ఆయన కుడి చెయ్యి ఏం చేసిందంటే ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసింది. దేవుడు వాటిని పిలిస్తేనట ఒక్కటి కూడా తప్పకుండా అవన్నీ కూడా ఏం చేయమంట ఇలా చేస్తాయట. ఈ లేఖనములో రాశారు, నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును అనే మాట రాశారు. దేవుడు కలుగు చేసినటువంటి భూమి ఆకాశములో ఆయన నివసించడానికి ఏమి లేదంటే స్థలము లేకపోయింది అనే మాటని ఈరోజున మనం చదువుతూ ఉన్నాం. 33వ కీర్తనకారులు రాసినటువంటి మాటలు కూడా మనం చూస్తే 33వ కీర్తన 6వ శరణములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. దేవుని వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. నోటి ఊపిరి చేత కలుగజేసుకున్నాడు ఈ సమస్త సృష్టిని కూడా. అలాంటి దేవాది దేవుడికి ఈ రోజున ఏమి లేదంటే ఆ సత్రములో ఆయనకి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను. పశువుల పాక = కొట్టము అంటారు. ఏంటంటారండి? చావడి అంటారు కదా మన భాషలో చెప్పాలంటే. మరి ఇంకా చెప్పాలంటే చావడి లేక దొడ్డి, పశువుల పాక, ఈ విధమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. భూమి మీద సర్వమానవాలు కూడా నివసించడానికి స్థలం ఏర్పాటు చేసినటువంటి సృష్టికర్త వారికట ఈరోజు ఏం లేకపోయిందంటే స్థలం లేదు. ఈ లోకం అనే సత్రములో క్రీస్తు వారికి ఏమి లేదండి. ఈ లోకమే ఒక సత్రం, అవునా కదండి? ఈ లోకము ఒక సత్రం. ఈ సత్రములో ప్రభువారు నివసించడానికి ఏమి లేదంటే స్థలం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము అనగా 11వ లేఖనాన్ని మనము ధ్యానించినప్పుడు గ్రంథకర్త మాట్లాడతారు. మరి ప్రారంభ అధ్యాయము 11వ వచనములో ఏమనుందంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చారు. ఆయన స్వకీయుల యొద్దకు వస్తే వారు ఏం చేశారు అంటే ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. స్వకీయుల దగ్గరకు వస్తే స్వజనులే ప్రభువుని ఏం చేయలేదంటే అంగీకరింపలేదు. ఈ లోకం అనే సత్రములో క్రీస్తు వారికి స్థలము లేకపోయే. క్రీస్తుకు ఒక ఆశ ఉన్నదంట, అది ఏంటంటే మానవుని యొక్క హృదయములో నివసించాలి అనే ఒక ఆశ. ఏమండి, దేవునికి ఉన్న ఆశ ఏంటి చెప్పండి? మానవుని యొక్క హృదయములో నివసించాలి. మరి ఎంతమంది మరి ఈ విధమైనటువంటి క్రిస్మస్ పండుగ చేస్తూ ఉన్నాం. ఒక పాటలో కూడా రాశారు, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది అది ఏది? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ,
క్రీస్తు ఉదయించే హృదయానయందరికీ. అందరూ కూడా ఈ రోజున చిన్నవారు, పెద్దవారు, పేదవారు, గొప్పవారు, దేశము, ప్రపంచం వ్యాప్తంగా అందరూ కూడా ఏ పండుగ చేస్తున్నారు? అందరి కొరకు యేసు ప్రభువు జన్మించారని ఒక పండుగ చేస్తున్నారు. అందరి యొక్క క్రిస్మస్ వేడుకల్లో ఏముంటాయంటే పశువుల పాక. వాస్తవంగా మరి లోకానుసారంగా చేసే పద్ధతులు అన్నీ కూడా ఉంటాయి. కానీ ప్రభు అడుగుతున్నారు, ఎవరి హృదయంలో ప్రభు ఆయనకి మనం ఎవరమైతే స్థానం ఇచ్చామో అదే అసలైనటువంటి క్రిస్మస్ పండుగ. హడావిడి చేయడము, ఆనందపడ్డము క్రిస్మస్ ఒక వంతు అయితే, అసలైన క్రిస్మస్ పండుగ ఏంటంటే ప్రభువుని మనసారా మన హృదయంలోనికి చేర్చుకొని మరి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అది క్రిస్మస్ పండుగ. ఈ రోజున సత్రములో ప్రభువుకి ఏమి లేదంటే స్థలం లేదు. మరి నేనున్నానుగా అని ప్రభువుకి ఎవరైతే స్థలం ఇస్తారో, ఎవరైతే తమ హృదయాల్లో చేర్చుకుంటారో వారిదే అసలైన క్రిస్మస్ పండుగ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక భాగాన్ని మనం అందరం ఎరిగిన వారమై ఉన్నాము. 3వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే, దేవుని ఆలయమై ఉన్నామట. మనం ఏమై ఉన్నామండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా. మనమందరము కూడా దేవునికి ఆలయమై ఉన్నాము. అదే గ్రంథకర్త 6వ అధ్యాయము 19వ వచనములో కూడా రాశారు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు. మనం అనుకుంటున్నాం నేను అని అనుకుంటున్నాం, కాదు అని దేవాది దేవుడు అంటున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు మీ కొరకు కాదు, మీరు నా కొరకు, నేను మీ కొరకు. ఆయన మన కొరకు వచ్చాడు, మనం ఆయన కొరకు నివసించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనమేమనుకుంటున్నామంటే నేను నా కొరకే, లేక నా యొక్క బంధువులు, నా స్వజనులు, నా రక్త సంబంధులు మరి వీళ్ళుంటే చాలు అనుకొని దేవుని విసర్జిస్తూ ఉన్నామే. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను మీ కొరకు వచ్చాను గనక మీరు నా కొరకు ఉండి తీరాలి. నేను మీ కొరకు పరమండలాన్ని విడిచిపెట్టాను గనక మీ హృదయంలో నాకు ఒక స్థానాన్ని ఇవ్వాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. సత్రమనే లోకములో తలవాల్చుకోవడానికి కూడా ప్రభుకి ఏమి లేదట, స్థలం లేకపోయే. సత్రమని ఈ లోకములో కలుగు చేసిన సృష్టికర్త వారికి ఏ కోణాన చూసినా, ఏ మూలన చూసినా ఎవ్వరు కూడా ఏమి ఇవ్వలేదంటే స్థలాన్ని ఇవ్వలేదంట. దైవ కుమారుని జన్మ మనకెంతో ఒక మాదిరికరంగా కనబడతా ఉంది. క్రీస్తు వారు ఒకవేళ మరోలా జన్మించారనుకుంటే కనుక గొప్ప భవనాలు ఉన్నాయి, గొప్ప గొప్ప మరి అంతస్తు కలిగినటువంటి మనుషులు లోకములో ఉన్నారు. కానీ దైవజనులు ఆరాధన పుస్తకంలో రాశారు, గొప్పవారి గృహంలో ఉన్న ఉయ్యాల తొట్టి లేని వాడవై పశువుల తొట్టిలో పరుండిన నీ దీనత్వాన్ని బట్టి నిన్ను స్తుతించుచు ఆరాధిస్తూ ఉన్నామని ఆరాధనలో మనం చక్కగా వల్లిస్తూ ఉంటాం. పశువుల తొట్టి కూడా లేనివాడుగా, ఎంత దీనాతి దీనముగా చూడండి ప్రియులరా, ఆయన ఆ ఊయల కూడా లేనివాడుగా పశువుల తొట్టులో పరుండడానికి కూడా ఇష్టపడ్డారంటే కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నారు అనే ఒక విషయాన్ని మనము అర్థము చేసుకోవలసిన వారమై ఉన్నాము. యేసయ్య పుట్టడానికి ఎంచుకున్న స్థలం ఎంత భయంకరంగా ఉందో మనం ఇక్కడ గ్రహించవచ్చు. క్రీస్తు పుట్టుక యొక్క విధానములు మనకెంతో ఆదర్శప్రాయంగా మరి నిలబడ్డాయి. ప్రియులరా, మనం ఆలోచన చేస్తే ఒక సాధారణ శిశువు లోకములో జన్మించినట్లుగాక ప్రభువారు ఎలాగును జన్మించారంటే పరలోకము నుండి మరి నరావతారిగా ఈ పుడమి పైన బాలుడుగా జన్మించటం అనేది ఒక విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి సంఘటన అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ మరి గ్రంథకర్త ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆ విషయాన్ని ఆయన రాస్తూ ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము ప్రియులరా 6 నుండి 8 వచనాలు మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దేవునితో సమానముగా ఆయన ఉండొచ్చు. ఆరాధనలో మనం చూస్తాం, ఆరాధనలో మనం మరి చక్కగా అంటాం ఏమనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.
ముగ్గురు ఒక్కరుగా, ఒక్కరు ముగ్గురుగా ఇమిడిపోయి ఉన్నారు. కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కరిని వేరు చేస్తే తక్కిన ఇద్దరు లేనట్టే. కాబట్టి ముగ్గురు ఒక్కరుగా, ఒక్కరు ముగ్గురుగా ఆయన్ని మనం కొలుస్తూ ఉన్నాము. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ అనే దాంట్లో ఎంత పరమార్థం ఉందో చూడండి ప్రియులారా. కానీ అంటూ ఏమంటున్నాడు అనంటే, మనుష్యుల పోలికగా పుట్టి సమానంగా ఉండాలని అనుకోవడం లేదు. కానీ ఏం చేశాడంట, మనిషిని రక్షించాలి, ఎలా అయినా కూడా ఈ మనిషిని నా స్వాధీనం చేసుకోవాలనేటువంటి సదుద్దేశముతో ఆయన ఏం చేశాడంటే, మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. చూడండి, దేవునికి ఆకారమే లేదు. ఉందంటారా? ఈ శరీరం ఉందంటారా? ఈ శరీర ఆకృతి ఉందంటారా? లేదు. ఆ రెండు అవసరం లేనివాడు. ప్రియులారా, ఆయన ఆత్మస్వరూపి, స్వయంభవుడు. ఆయన ఎవరు కలుగు చేయలేదు, తనంతట తానే కలిగిన వాడు, తనంతట తానే మనందరి కొరకు సమస్తాన్ని కూడా చేయగలిగిన వాడు, తనంతట తాను ఏదైనా చేసుకోగలిగిన దేవుడు ఈ రోజున నీ కొరకు నా కొరకు ఏం చేశాడయ్యా అంటే, సమానముగా దేవునితో ఉండడము మరి ఇష్టపడలేదు. కానీ మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. దాసుడు అంటే ఏదో చిన్నగా అనుకుంటున్నారేమో, దాసుని స్వరూపము. ఈ రోజున ఈ పసిబాలుడుగా ఉన్నప్పుడే ఈ దీనాతి దీనము అనేటువంటి విషయాన్ని ఆయన మరి అలంకరించుకున్న వారై ఉన్నారు. దాసుడు అంటే మనం అనుకుంటే పని చేసేవాడు అనుకుంటాం. ఆ పని చేసేవాడు, లేకపోతే పని చేసేవాళ్ళు ఎలాంటి పనులైనా కూడా ఏం చేస్తారు, నీచంగా ఎంచరు. అవునా కదండి? పని చేసుకునే వారికి ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఉండదు. నిజంగా మరి పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి విధానంలో కూడా సిగ్గు పడరు. కానీ దేవుడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మొదటిగా చేసిన పని ఏంటో చూడండి. పశువుల తొట్టులో కూడా తెలియదంటారా? ఆయనకి ఊహకు తెలియదంటారా అండి? కీర్తనకారులు 2వ అధ్యాయం 12వ వచనములో రాస్తాడు, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే ఆయన కోపించును. ఆయన కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని ఏం చేస్తున్నాడండి, అణుచుకుంటున్నాడండి. ఆకాశము నుండి, మహాకాశము నుండి దిగివచ్చిన దేవాది దేవుడు ఎక్కడ పడుకున్నాడు ఆయనకి తెలియదా? అది పశువుల పాకో లేకపోతే గొప్ప భవనమో ఆయనకు తెలియదా? తెలుసు. అలాంటప్పుడు కూడా ఆయన దాసుడుగా ఈ మానవాళమైన మనలను రక్షించే నిమిత్తము అంత దీనాతి దీనముగా దేవాది దేవుడు మనందరి కొరకు ఒక పశువుల తొట్టులోనికి వెళ్ళాడు. మనమైతే ఘరానా పొద్దులుగా మనం ఏమంటామంటే అదే చేస్తాను నేను, ఇది చేయమంటాం. మనకు ఘరానా ఎక్కువ, అవునంటారు కదంటారా? కానీ దేవుడు మనకి మాదిరి ఉంచడానికి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి అని అంటే, ఆయనట మనుషుల పోలికలో పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడండి? తన్ను తానే, ఎవడో చేయడం కాదండి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు ఆయన్ని అలా ఉండు ఇలా ఉండు అనడానికి ఎవరు సరిపోరు. ఎందుకంటే ఆయనకు అంతటా ఆయనే కలిగాడు, ఆయన అంతటా ఆయనే ఉన్నాడు, ఆయన అంతటా ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి ఎదురు చెప్పగలవాడు లేడు, ఆయన ఏదైనా అనగలవాడు ఎవరు కూడా లేరు. తనంతట తానే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు. ఎవరి కొరకు? ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఎవరి కొరకు అండి? ఈ యొక్క వృత్తాంతం అంతా నడిపింది ఎవరి కొరకంటే, పాపినైన నా కొరకు. అనుకుందాం ఒకసారి, మనసా వాంఛ క్రీస్తును అంగీకరించినటువంటి పాపినైన నా కొరకే ఆయన ఇంత గొప్ప మరి దీనాతి దీనాన్ని వహించారు అని మనకు అర్థమైనట్లయితే క్రీస్తును ఎవ్వరు కూడా తక్కువ అంచనా వేయరు. క్రీస్తును ఆరాధించేటప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఆరాధించరు. క్రీస్తును అంగీకరించేవారు ఎవరైనా కానీ దేవుణ్ణి భయంతోనూ భక్తితోనూ ఆరాధిస్తారే కానీ తప్ప అనాలోచన పరిస్థితి రాదు. ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక భాగాన్ని మనము చూసినప్పుడు 8వ అధ్యాయములో మరి 9వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ కనబడతా ఉంటుంది ఒక మాట. 8వ అధ్యాయము 9వ లేఖనములో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఎవరి కొరకండి? యేసు ప్రభు ఫలానా వాళ్ళ దేవుడు ఒకప్పుడు. ఇప్పుడండి
వాళ్ళే వచ్చి ముందున్నారు, ఈ అనుకునబడుతున్న వారు వెనక్కి వెళ్తున్నారు. ఆలోచన చేద్దాం, అవునంటారు కాదంటారా? ఒకప్పుడు అనేవారు ఆయన ఫలానా వాళ్ళ దేవుడు అనే నోరే ఇప్పుడు ముందొచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. అనిపించుకున్న వాళ్ళేమో వెనకడుగు వేస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఆచార భక్తి చేయకూడదు. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రథమ స్థానంలో ఉండి ఆరాధించాలి. ప్రథమ స్థానం అంటే ముందు కూర్చోవడం కాదండి, ప్రభువుకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతనిచ్చి ప్రభువుని గౌరవపరుస్తూ ప్రభువుకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఆరాధన విషయంలో చాలా శ్రద్ధ వహించి ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారో వారు ధన్యులు అవుతారు. చూడండి ప్రియులారా, ఆయన గురించి వ్రాయబడ్డ మాట ఏంటి అని అంటే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కృప అంటే ఏంటండి? చేసిన పాపాన్ని, చేసిన ఆ యొక్క అతిక్రమ క్రియలను అన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడు? తన కృప చేత తుడిచివేశారు. ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు. ఆ కృప మనం ఎరుగుదురం కాబట్టే ఇలాగున మనం జీవించగలుగుతున్నాం. ఆయన కృప మన మీద లేకపోతే ఇక్కడ ఎవ్వరం కూడా బ్రతికి ఉండం. అవునంటారు కాదంటారా? మనం అందరం కూడా చావుకు లోనైన వారము. మీరు అవునన్నా కాదన్నా, ఎఫెసీ పత్రికలో మనకి వ్రాయబడ్డది 2వ అధ్యాయం ప్రారంభ వచనములో, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. అపరాధములు పాపములు మనల్ని ఏం చేస్తున్నాయి? చంపుతూ ఉన్నాయి. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రం చెప్తా ఉంది, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాలి, పాపం చేస్తే శిక్ష విధించబడాలి, అన్నింటికీ శిక్ష ఉంది. అలాగున మనం చావుకు లోనైన మనలను రక్షించు నిమిత్తము కృప కలిగిన దేవుడు ఈ లోకములోనికి వచ్చి తన కృపను వెల్లడి పరిచారు. మనం ఎరుగుదాం కదా. ఆయన ధనవంతుడయుండియు, ఆయన ఏమై ఉన్నాడండి? ఆకాశము ఆయనది, భూమి ఆయనది, అందున్నవన్నీ ఆయనవి. అందుకని ఆయన ధనవంతుడు. ధనవంతుడు పేదవాడండి. ఒకప్పుడు అనేవారు ఆ పేదవాళ్ళ దేవుడు, ఆ ఫలానా వాళ్ళ దేవుడు అని. ఈ రోజున ప్రియులరా, వాళ్ళే అంటున్నారు ఆయన రాజులకే రాజు, ప్రభువులకు ప్రభు, ధనవంతులకే ధనవంతుడు. ఎవరైనా ధనవంతుడు ఉన్నారంటే దేవాది దేవుని ముందు వారు కూడా బహు చిన్నవారే. మనం ఆలోచన చేసినట్లయితే ధనవంతులకే ధనవంతుడు, శ్రీమంతుడు, సామంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన, ఏమండి ఒక మాట అర్థం చేసుకుందాం, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులగటానికే ఏం చేశాడంట? కావాలని మీ నిమిత్తము దరిద్రుడుగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయనకి ఏం అవసరం లేదు. మరి అనుకుంటారు చాలామంది, ఆయనకి ఏదో అవసరమై ఉండేమో అని. కాదు, నీవు నేను కావాలి కానీ ఈ లోకములో నీదేది ఆయనకి అవసరం లేదు. ఆకాశం అంతున్నా, భూమి ఇంతున్నా, అందున్నవి ఎంత గొప్పవి అయినా అన్నింటికంటే విలువైనదిగా నిన్ను నన్ను తన విలువైనటువంటి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన అంత త్యాగాన్ని చేశాడు, దరిద్రుడయ్యాడు. ఈరోజు నిన్ను నన్ను ధనవంతులుగా మార్చేశారు. ధనవంతులు అంటే బిల్డింగ్లు ఉన్నవారు కాదండి. ధనవంతులు అంటే వస్త్రధారణ కలిగిన వారు కాదండి. ధనవంతులు అంటే వెండి బంగారములు ఉన్నవారు కాదండి. ధనవంతులు అంటే అర్థం ఏంటి అని అంటే దేవుని సన్నిధి కలిగిన వారే ధనవంతులై ఉంటారు. దేవుని ప్రేమ ఎరిగిన వారే ధనవంతులై ఉంటారు. అవునా కదా అండి? ధనము చూడండి, ఒక భక్తుడు మా చిన్నప్పుడులో ఒక పాట పాడేవారు, పెట్టి నిండా బియ్యము పురుగులట్టి ఉన్నాయి నాయనుకున్నాను దేవా. చూడండి, వస్త్రాలకి చిమ్మెట కొట్టినా కూడా వస్త్రాలు నాయే అనుకుంటాం చాలా సందర్భాల్లో. ఎవరికి కూడా ఇవ్వడానికి ఇష్టం ఉండదు. అది పులిసి పాడేయడానికైనా మనకి ఇష్టమే కానీ ఇంకొకరికి పెట్టడానికి ఇష్టం ఉండదు. కానీ ప్రియులరా, ఆయన తన ప్రేమను ఎలా పంచుతున్నాడంటే ఆయన ధనవంతుడైండి మనము ధనవంతులం కావాలని మన కొరకు ఆయన దరిద్రుడుగా ఈ లోకములోనికి వచ్చారు. వాస్తవానికి చెప్పాలంటే క్రిస్మస్ పండుగ అనేది మరి బహుమతులు ఇచ్చుకునే పండుగగా ఆనాటి దినాల్లో జరిపేవారు. ఇచ్చుకోవడం కాదండి, బహుమానాలు ఏం చేయాలి? పంపుకోవాలంట. అనగా మనకి ఉన్న దానిలోండి పేదవారికి లేని వారికి ఏమివ్వాలి? సహాయపడుతూ ఉండాలట. అది క్రిస్మస్ పండుగ యొక్క ప్రాధాన్యత అని పెద్దలైన వారు ఆ దినాల్లో ఏర్పాటు చేశారు. అందుకే శాంతాక్లాస్ మరి ఈ క్రిస్మస్ తాతగారి గురించి చెప్పినప్పుడు ఆయన కూడా బహుమానాలు ఏం చేసేవారండి? ఈ రోజుల్లో ఆయన గురించి చాలా చులకనగా అయిపోయింది. కానీ ఆయన వాస్తవానికి చెప్పాలంటే ఆయన అందరికీ కూడా ఏం చేసేవారంటే విలువైనటువంటి బహుమానాలు ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి ఆయన.
కనుక ప్రియులారా, ఏదేమైనప్పటికీ మనము ధనవంతులముగా కావాలనంట దేవుడు ఏమయ్యారంటే దరిద్రుడయ్యారట. ఒక విషయాన్ని మనకి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ లేఖన భాగము, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. దేవుడేమై ఉన్నాడంట? దీన మనస్సు కలిగిన వాడంట. ఆ దీన మనస్సు ఉన్న వాళ్ళే ధనవంతులండి. ఏ మనసు అండి? ఎంతున్నా ఎవడు దాడి తింటాడు, అది గొప్ప సంగతి కాదు. వారు ధనవంతులు కాదండి. ఎంత ధనమున్నా చూడండి, దీనాతి దీనం వహించి లేని వారిని ఆ చక్కగా చూసి మరి వారిని కూడా పరామర్శించే వాళ్ళు ఎవరంట? ధనవంతులై ఉంటారు అనే వాక్య సత్యాన్ని మనము ఈ రోజున నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. క్రీస్తుని చేర్చుకొని స్థలం ఇచ్చిన వారు, చోటిచ్చిన వారు ఏం పొందుకుంటారంటే దీవెన పొందుకుంటారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త భాగంలోండి 10వ అధ్యాయము 40-41 వచనాలు మనం చూసినప్పుడు, మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని చేర్చుకును, ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. చేర్చుకోవడం ఏంటండి? చేర్చుకోవడం ఏంటండి? ఎవరిని చేర్చుకోవాలంట? చేర్చుకొనుడి మీరు దయమున శ్రీ యేసునాదు. చూడండి, ఎక్కడికి చేర్చుకోవాలి? హృదయములోనికి ఆయన ఏం చేయాలంట? చేర్చుకోవాలి. హృదయములోనికి చేర్చుకున్నాం అనుకోండి, ఆయన మనకిస్తాడు గొప్ప ఆశీర్వాదాన్ని. ఈ రోజున ఎవరిని చేర్చుకోవాలంట? ప్రభువారు శిష్యులైన వారిని పంపించేటప్పుడు ఈ మాట అన్నారు, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్లే అన్నారు. ఎవరిని చేర్చుకోవాలి? డైరెక్ట్గా దేవుడు ఏమో దిగి వస్తాడా? ఏమా దేవుడు దిగి వచ్చి ఆయన ఇదిగో నేను వచ్చాను రా అని మనలను ఆహ్వానిస్తారా? కాదు. కాబట్టి ప్రియులారా, ఎవరిని చేర్చుకోవాలంట? లేఖన భాగములో శిష్యులైన వారికి ఆజ్ఞాపించారు. ఈ రోజున ఈ క్రింద వాక్యములోని రాశారు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలాన్ని అనుభవిస్తాడు, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని యొక్క ఫలాన్ని పొందుకుంటాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయములో మరి ఇక్కడ కూడా 35వ లేఖనాన్ని చూసినప్పుడు అక్కడ కూడా గ్రంథకర్త అంటున్నాడు, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి అంటున్నారు. ఎవరిని చేర్చుకున్నట్టండి? దేవుణ్ణి చేర్చుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, ఈ పై భాగంలో ఉన్న మాటల యొక్క సారాంశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను ఆకలిగొంటే మీరు నాకు ఆహారం పెట్టారు. ఎవరు ఆకలిగొంటే ఎవరు ఆహారం పెట్టారు? ఈ రోజున ఎవరు వస్త్రహీనంగా ఉంటే ఎవరికి వస్త్రాలు ఇచ్చారు అనే విషయంలో ఈ కుడివైపున ఆశీర్వదించబడినటువంటి భక్త జనాంగం అంటున్నారు, అయ్యా మీరు మా ఇంటికి ఎప్పుడు వచ్చారయ్యా? మీరు ఎప్పుడు ఆకలిగొన్నారయ్యా? మేమెప్పుడు అన్నం పెట్టామయ్యా? మీరు ఎప్పుడు వస్త్రహీనంగా వస్తే మేము వస్త్రాలు ఇచ్చాము, మీరు పరదేశిగా వస్తే మేమెప్పుడు చేర్చుకున్నాం అంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి ప్రియులారా, అందుకు నీతిమంతులు అడిగినప్పుడు ప్రభువారు అంటున్నారు, చూడండి ప్రియులారా 40వ వచనంలో, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. అల్పులైన సహోదరులలో మనం గొప్ప వాళ్ళం అయితే గనుక అల్పులైన వారికి, భేదలైన వారికి, దరిద్రులైన వారికి ఇలాంటి పరామర్శ చేసినట్లయితే అది దేవునికి చేసినట్లే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మరి ఆయన పనిగట్టుకుని నీ కొరకు నా కొరకు నరావతారిగా వచ్చిన దేవుడు ఒక దేవుడుగా మన ఇంట్లోనికి రాడండి ఆయన. కాబట్టి సదుద్దేశముతో భేదవారికి నువ్వు చేసినప్పుడు దేవునికి నీవు చేసినట్లే అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనము ధనవంతులమైతే గనుక ఆ ధనాన్ని లేని వారికి కూడా మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఆ గుణం మనం ఉన్నప్పుడే మనము ధనవంతులము అనే మాట మనకి కనబడుతోంది. సామెతల గ్రంథం రాసిన సొలొమోను, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ లేఖనాన్ని చదివినప్పుడు 26వ వచనములో, నా కుమారుడా
నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అంటున్నాడు. హృదయాన్ని ఎవరికి ఇవ్వాలట? హృదయములోనికి ప్రభువుని ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఆయన మార్గములు మన కన్నులకు ఎలా ఉండాలంట? ఇంపుగా ఉండాలంట. కొంతమందికి లోక మార్గాలు ఎలా ఉంటాయంటే ఇంపుగా ఉంటాయి, లోకానుసారమైన పద్ధతులు ఇంపుగా ఉంటాయి. కానీ మనకి ఆయన మార్గం ఎలా ఉండాలంట? ఇక్కడ ప్రార్థన అబ్బాయి ఎంత చక్కగా జరుగుతుందో ఇంపుగా ఉండాలంట. దేవుని యొక్క కార్యాలు మనం చూడడానికి ఇంపుగా ఉండాలట. మనం దేవుణ్ణి మెచ్చుకునే వారంగా ఉండాలట. దేవుడు చేసిన కార్యాలు చూసి హృదయమున మెచ్చుకునే వారంగా ఉండాలట. రోమాపత్రికలో కూడా మనం చూసినప్పుడు రోమాపత్రిక మొదటి అధ్యాయం 28వ లేఖన భాగాన్ని ఆలోచన చేద్దాం ఒకసారి. 28వ భాగాన్ని చూస్తే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి. మనస్సులో ఎవరికి ఇవ్వలేదట అండి? దేవునికి సోటియ్య లేకపోయిరి, సోటియ్య నొల్లకపోయిరి. మరి ఎవరికి ఇస్తున్నారు? దేనికి ఇస్తున్నారు అంటే, మరి లోకములో ఉన్నవన్నీ గొప్పవి అనుకుని లోకానికి ఇస్తున్నారు, లోకములో ఉన్నవారు గొప్పవారు అనుకుని లోకవాసులకు ఇస్తున్నారు. కానీ మనస్సులో దేవునికి ఏమి ఇవ్వలేకపోతున్నారు? చోటు ఇవ్వలేకపోతున్నారు. అందుకే దైవజనులు అన్నారు, మనస్సున చూడండి, బాలుని మనస్సున చూడండి. జనన వార్తను వినిన వెంటనే మనస్సున భీతి అణిగిన వారై, మనసానందంబున గలవారై, చని శిశువును చూసిన గొల్లల్లాగా మనస్సులో దేవునికి ఏమి ఇవ్వాలా? స్థానం ఇవ్వాలా, మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలా. ఇంకా అపోస్తల కార్యముల గ్రంథములో కూడా చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయములో, మరి ప్రియులరా 12వ అధ్యాయము 5వ లేఖన భాగములో కనబడుతున్న మాట, పేతురు సరసాల్లో ఉంచబడ్డాడు. సంఘం అయితే అతని కొరకు ఏం చేస్తున్నారంట? అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారట. సంఘములో కూడా ఎవరికి ఇవ్వాలండి స్థానం? దేవునికి ఇవ్వాలి. పేతురు కొరకు వారు అత్యాశక్తితో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అంటే పేతురు రావాలి. వారి హృదయంలో ఉన్న మాట ఏంటి అని అంటే, సంఘానికి ఎవరు కావాలి? సంఘ నాయకుడు కావాలి. అది సంఘములో దేవునికి ఏమి ఇవ్వాలి? స్థానం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. అప్పుడే సంఘములో దేవుడుండి గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చూడండి ప్రియులారా, అనేకులు స్థలం ఇచ్చిన వారై ఉన్నారు. మరి మనమేమిస్తున్నాం? హృదయములో స్థానాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. స్థలం ఇవ్వడం వల్ల వచ్చేది ఏమిటి అంటే, లూకా స్వార్థికుడు రాశారు ప్రారంభ అధ్యాయములో, స్థలం ఇచ్చాడు, పొందుకున్నాడు. ఏం పొందుకున్నారు అంటే, మొదటి అధ్యాయము 49వ లేఖన భాగములో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, ఇది మొదలుకొని అన్ని తరాల వారు కూడా నన్ను ధన్యురాలు అని అంటారు. చూడండి ప్రియులారా, ఇక్కడ మరియమ్మ గారు ప్రభువుకి ఏమిచ్చారండి? స్థలం ఇచ్చారు. ఎందులో ఇచ్చారు? తన గర్భములో ఇచ్చారు కదా. ఎందులో ఇచ్చారండి? ఆమె గర్భములో ప్రభువుకి ఏమిచ్చిందండి? స్థలం ఇచ్చింది. ఎన్ని అవమానాలున్నా, ఎన్ని నిందలున్నా, ఎంత అపకీర్తి అయినా, ఎంత ఆవేదన ఉన్నా దిగమింగుకొని తన గర్భములో సృష్టికర్త వారికి ఏమిచ్చారండి? స్థలం ఇచ్చారు. అందుకని సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశారు కనుక ఇది మొదలుకొని అన్ని తరాల వారు కూడా, ఇక్కడ కూర్చున్న వారము, రేపు పుట్టబోయే తరతరాల వారు కూడా ఆమెను ఏమంటారండి? ధన్యురాలు. మరియ ధన్యురాలు, ధన్యురాలు అంటారు. స్థలం ఇచ్చింది కనుక ఏం పొందుకుందండి? ధన్యత పొందుకుంది. ఈ రోజున మన హృదయంలో ప్రభుని చేర్చుకుంటే మనము ధన్యులమవుతాం. లూకా స్వార్థలో 19వ అధ్యాయములో ప్రియులను మనం ఆలోచన చేసినట్లయితే, ఒక ధనవంతుడు ఇచ్చాడు. చూడండి 9వ వచనములో, అందుకు యేసువారు అంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకండిగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి ఏమిచ్చాడండి? తన హృదయంలో స్థానం ఇచ్చారు. ఎవరండి ఈయన? జక్కయ్య గారు. చూడండి ప్రియులారా, ధనవంతుడే, కానీ తన ధనాన్ని ఏం చేస్తున్నాడు? విసిరివేస్తున్నాడు. అయ్యా అయ్యలారా, మీ దగ్గర ఎంత తీసుకున్నానో రెట్టింపు ఇచ్చేస్తాను, నాకు ఇవేమి శాశ్వతం కాదు. ఇదిగో నా సృష్టికర్త వారే, నన్ను కలుగు చేసిన వారే, నాకు ఉండవలసిన వాడినే నేను ఇప్పుడు కలిగి ఉన్నాను, నా ఇంటికి రక్షణ వచ్చింది, నాకు అంతకంటే ఏముందని లోకానుసారమైనవన్నీ విడిచిపెట్టాడు. హృదయంలో దేవుణ్ణి చేర్చుకున్నాడు. ఆయనకి ఏం పొందుకున్నాడంట? రక్షణ పొందుకున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త ముగించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయములో
24వ లేఖనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. స్థలమీయుడి ఏమంటున్నాడండి దేవుడు? స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ప్రభువారు అడగగానే ఆయనకి ఏమిచ్చారండి? అక్కడ స్థలం ఇచ్చారు. అవునా కదండి? చచ్చిపోయిన అమ్మాయి కొరకు ప్రభువారు వచ్చి అడుగుతూ ఉన్నారు, అమ్మ స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి. గొల్లు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా, ఏడుస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈలోపు యేసు ప్రభుల వారు వస్తూ ఉన్నారు. ఆ మాట వారికి తెలిసి ప్రభువారు అంటున్నారు, అమ్మ స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి అంటే వారు స్థలం ఇచ్చారు. ఏం పొందుకున్నారంటండి? జీవాన్ని పొందుకున్నారు. జీవ ప్రదాత ఆయనకి స్థలం ఇస్తే మనం గొప్ప అంతస్తులోనికి నడిపించబడతాం. ఈ రోజున పశువుల పాక స్థలం ఇచ్చింది, పశువుల పాక పరవశించింది. మరి మన హృదయంలో స్థలం ఇస్తే మనం కూడా గొప్ప ధన్యులము కాగలమని మరి ఎరిగిన వారముగా ప్రభువుని చేర్చుకున్నాము అని అనుకోవడం కాదు, కానీ ప్రభువుని చేర్చుకుంటే ఏ విధంగా మసులుకోవాలో, ఎవరిని గౌరవించాలో, ఏ విధమైన వారిని మనము మరి ఆదరించాలో ఆ విధమైనటువంటి స్థితిని కలిగి ప్రభువుతో నిత్యం ఉండే ధన్యత, ప్రభు కొరకు నిలబడే అంతస్తు దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మేఘారుడుగా మా మధ్యకొచ్చి మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరిచి వాక్య ప్రకారము మేము జీవించడానికి సహాయము దయచేయమని, వాక్యమై మా నిమిత్తము శరీరధారిగా వచ్చి వేసి మాతో మాట్లాడి మమ్మను బలపరిచిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థనలన్నీ అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత అన్నాత.